ధనత్రయోదశి బంగారం కొనొద్దు. అది కథ ఏంటంటే ధనత్రయోదశి కథ. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి అయింది. ఓ చక్కటి భర్త లభించాడు. తర్వాత తీరా చూస్తే అతని జాతకం ప్రకారం ఫలానా రోజున మీ ఆయనకి గండం ఉందమ్మా, సర్పగండం ఉంది అన్నారు. అనేటప్పుడు ఏం చేయాలి పరిహారం అని అడిగారు. ఏమీ లేదు, కాలనాగు పాము రూపంలో వస్తుంది కాటేయడానికి. అందుకని నువ్వేం చేస్తావంటే ఆ రోజు ధనత్రయోదశి తిథి నువ్వు గుమ్మం బయట దీపాలు పెట్టు, ఇంట్లో దీపం పెట్టు, నీ దగ్గర ఉన్న బంగారం మణులు ఏమన్నా ఉంటే అవన్నీ పట్టుకుని ఆ దీపాల పక్కన గుట్ట కింద పోసేయని చెప్పారు. మీ ఆయన లోపల పెట్టి ఇంట్లో పెట్టన్నారు. సరేనా, ఆవిడ దీపారాధన చేసేసి బంగారం మణులు అక్కడ పెట్టేసింది. భర్తని కాటేయడానికి కాలనాగు వచ్చింది. నాగదేవతలకు లక్షణం ఉంది, వాళ్ళు మణులు కనపడితే వాళ్ళకి ఇంకా ఆనందం అతిశయం అయిపోతుంది. ఆ మణులు రత్నాలు చూడు ఇవన్నీ మా పాతాళంలో ఉండాలి కదా, మా మణులు ఇక్కడికి వచ్చాయేంటి అని ఒక్క క్షణం కాలనాగు ఏదో పక్కన దీపాలు వెలుగుతున్న దీపాల రిఫ్లెక్షన్ వీటి మీద పడింది, బంగారం మీద మణుల మీద వజ్రాల మీద పడి ఇదేంటి ఇవన్నీ మా పాతాళంలో ఉండాలి కదా, నేను ఎవరైనా కాటేయడానికి వచ్చానా, పొరపాటున మళ్ళీ నేను పాతాళానికి వచ్చానా? పాతాళం ఎక్కడుంది అంటే పుట్టే పాతాళం అట.